విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ను 106 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా. దీంతో తొలి టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. సమిష్టిగా రాణించిన భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. అయితే మూడో రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ ఆండర్సన్ అహంకారపూరిత మాటలు మాట్లాడాడు. భారత్కు ఎన్ని పరుగులు లక్ష్యంగా విధించాలో కూడా తెలియదంటూ వెటకారంగా మాట్లాడాడు. తాజాగా సాధించిన విజయంతో ఆండర్సన్కు ధీటైన జవాబిచ్చింది టీమిండియా. దీంతో ఫ్యాన్స్ సైతం ఆండర్సన్పై ఫైర్ అవుతున్నారు. సాధారణంగా క్రికెట్లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరగడం సర్వసాధారణమే. అయితే ఆ మాటలు కొన్ని సందర్భాల్లో గ్రౌండ్లో ఘర్షణకు దారితీస్తాయి. ఇక మరికొందరు మాత్రం మ్యాచ్కు ముందు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి నోరు పారేసుకుంటూ ఉంటారు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో నోరు పారేసుకున్నాడు స్టార్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్. మూడో రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆండర్సన్ మాట్లాడుతూ టీమిండియాకు ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యం ఉంచాలో తెలియదు. ఈ విషయం ఈరోజు టీమిండియా బ్యాటింగ్ చూస్తేనే తెలిసింది అంటూ వెట్టకారంగా మాట్లాడాడు ఆండర్సన్. అయితే ఆండర్సన్ వ్యాఖ్యలకు విజయంతో ధీటైన జవాబు చెప్పింది భారత జట్టు. ఇక ఈ గెలుపుతో ఫ్యాన్స్ ఆండర్సన్పై నిప్పులు చెరుగుతున్నారు. ఏం చేయాలో టీమిండియాకు తెలుసు, నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మాటకు ఆటతోనే సమాధానం చెప్పిన టీమిండియాకు కంగ్రాట్స్, ఈ కసే మాకు కావాల్సింది అంటూ మరికొందరు భారత క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఆండర్సన్ అహంకారానికి ధీటైన జవాబు చెప్పిన టీమిండియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.